శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఇంకో ఎన్టీఆర్ గారు బయటకు వచ్చారు వేరే మూవీ తీస్తున్నామని చెప్పేసి. సో ఆ మూవీ ఓపెనింగ్ అప్పుడు ఆయన మాట్లాడిన విషయం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళ తాత గురించి, వాళ్ళ ముత్తాత గురించి, వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప ఆయన గురించి ఎక్కడా మాట్లాడలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ గొప్పతనం చెప్పుకోవడం కోసమే ఈ మూవీ ఈవెంట్ లాగా పెట్టారా ఏంటి అని చెప్పేసి కొందరు అంటూ ఉన్నారు. దానికి ఏమంటారు మీరు? 1 సెకండ్. అంతమంది వచ్చారు మా ఈ కోస నుంచి ఆ కోస దాకా, అవును అంతమంది వచ్చారు, నా కోసం వచ్చారు. అవును నేను వీళ్ళందరి గురించి చెప్పాలి. అవును అలా అని నేను 24 గంటలు నేనే మాట్లాడడానికి లేదు. అవును కొంచెం మాట్లాడాలి. ఉన్న టైంలో నా కోసం వచ్చిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. పేర్లు చదవడానికి అయిపోతుందమ్మా 10 నిమిషాలు. అవును ఈ కోస నుంచి ఆ కోసకి చెప్పాడు, అందరు నా కోసం ఎంత హెల్ప్ చేశారు అని. నెక్స్ట్ నా గురించి నేను చెప్పుకోకూడదు, నా డైరెక్టర్ చెప్పాలి. అవును. వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు అని. అవును వీళ్ళకు కూడా తెలియదు నా గురించి. అవును ఎందుకంటే నేను యాక్టింగ్ రంగంలోకి వెళ్తున్నానని చెప్పా. అవును ఎల్లు బాబు మేము అందరం ఉన్నామని తోలేరు నన్ను. అవును నేను ఇక్కడ పనికొస్తానా పనికిరానా, నేను నిజంగా రాజ్యం ఏలుతానా లేదా, నా డైరెక్టర్ చెప్తాడు. ఆయన్ని అడగండి. పిల్లోని స్కూల్కి మాత్రం పంపిస్తావు, పర్ఫార్మెన్స్ టీచర్ని అడిగి కదా తెలుసుకోవాలి. అవును రిజల్ట్ వచ్చే రిజల్ట్ని బట్టి. అంతే. అయితే నా డైరెక్టర్ని అడగండి నా గురించి, ఉమ్. లేదా నా సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసి చెప్పండి, రివ్యూ చూసి చెప్పండి. అవును ఇంకేంటి, ఆయన ఎందుకు చెప్పుకోవాలి నా గురించి? చెప్పలేదు అన్నావు, ఇప్పుడు ఆయన గురించి నేను అన్నాడు అనుకో, అబ్బా ఇప్పుడే మొదలెట్టాడు యాటిట్యూడ్ అనేస్తూ. ఆ విధంగా కూడా తీసుకొస్తాను. ఆ విధంగా ఇప్పుడు చెప్పనందుకేగా గొడవ. అవును చెబితే ఏమంటారు? మళ్ళీ ఆయన గురించి భజన అంటారు. ఇంత చేసి చేసి ఏం డబ్బా కొట్టుకుంటున్నాడు రా బాబు, భలే చెప్పుకుంటాడు ఆయన గురించి. డాన్స్ ఇట్లా అంట, డాన్స్ అయినా ధన్యవాడే లేదంట, యాక్టింగ్ క్లాస్లో అయినా ఇరగ తీసేవాడే లేడంట, మళ్ళీ అలా ఫ్యామిలీ ఎవరు కూడా ఇలా విధంగా ఎవరు ఇలా చేయరంట, ఈయననే అంత గొప్ప అంట. ఎంతమందిని చూసాంలే భలే చెప్పాడు. మళ్ళీ విమర్శ దానిపైన. పిల్లోడు మాట్లాడలేదు తన గురించి తాను, ఏమీ చెప్పుకోలేదు అంటే ఏమీ లేదేమో చెప్పుకోవడానికి. ఒకరు బయటికి వచ్చారు అంటే భయం వేస్తుంది ఈ రోజుల్లో, తెలుసా? అవును అంటే మనిషి దగ్గి తుమ్మినా తప్పే, అవును వీడికి ఏమైందో, మామూలుగా ఉన్నా తప్పే, అవును లేకున్నా తప్పే. అయ్యో బాబోయ్ అట్లా ఉంది పరిస్థితి. నీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్లే. యాక్చువల్గా వైన్ షాప్కి వెళ్ళేటప్పుడు అందరు ఇట్లా వెళ్తారు, మెడికల్ షాప్కి ఇట్లా వెళ్తారు. అవును అసలు మెడికల్ షాప్కే ఇట్లా వెళ్ళాలా? ఓకే వైన్ షాప్కి దర్జాకెళ్ళి కొనుక్కో. వాడు రోడ్డు మీదే అమ్ముతున్నాడు. వాడు ఏ గల్లీలోనో లోపల కూర్చొని ట్యాగ్ చెప్పండి అని అడిగితే సూర్యుడు ఎర్ర కలర్లో ఉన్నాడంటే కోడ్ మ్యాచింగ్ తీసుకెళ్ళండి అక్కడ ఉంది అని చెప్పి అమ్మట్లా. ఇట్లా ఎవరు చూస్తారండి, ఇట్లా కూడా అమ్మట్లా. వాడు ధైర్యంగా ఏం కావాలా స్కాన్ చేయి తీసుకా అని ఇస్తున్నాడు. నువ్వు దాన్నేమో ఇట్లా కొంటావు, అమ్మో ఎవరైనా చూస్తే ఏమవుతుంది అని ధైర్యంగా కొను. మందు షాప్కి వెళ్ళేటప్పుడు బుర్కా వేసుకెళ్ళు కావాలంటే. ఓకే నువ్వు మందు షాప్కి వెళ్తున్నావు, ఫార్మసీకి, నీకు ఏ రోగం, ఎప్పుడు పోతావో, నీకు ఎన్ని రోగాలు నాకు తెలియదు కదా. అర్థమైందా? నిన్ను చూస్తే భయం వేస్తుంది నాకు. నా దగ్గరకు వచ్చి దగ్గేమంటే నాకు వస్తుందేమో, అమ్మో వీడు మెడికల్ షాప్కి వెళ్ళాడని అక్కడ భయపడాలి. ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఇవాళ. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మనిషి బయటకు వచ్చి మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడెప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడతారా అని ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వచ్చి మాట్లాడదామా జనాలతో అని ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు భయం వేస్తుంది పబ్లిక్ మీటింగ్లు అంటే. రాను రాను ఇట్లా ఏది చెప్పినా ఏదో ఒకటి అంటూ ఉంటే ఇంకా సెలబ్రిటీలు మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. విజయ్ దేవరకొండని కూడా అంతే, మాట్లాడితే యాటిట్యూడ్ అన్నారు, మాట్లాడకపోతే వీడికి ఏం రోగం అంటారు. ఇంకా మాట్లాడరు సెలబ్రిటీలు. నెక్స్ట్ ఒక 5 years తర్వాత ఏం చేయాలి తెలుసా? అప్పుడు వచ్చే కొత్త ప్రేక్షకులు ఉంటారు కదా, ఒకప్పుడు సెలబ్రిటీలు మాట్లాడే వాళ్ళంట అని అంటారు. ఇప్పుడు రోబోలాగా మాట్లాడరు ఇక్కడ. ఇప్పుడు ఇట్లే నువ్వు పిలిస్తే వస్తారు, ఇట్లే ఉంటారు అంతే. నవ్వను కూడా నవ్వరు. ఓకే నవ్వను కూడా నవ్వరు. నిజంగా ఎలా ఉందంటే, ఇప్పుడు పిలిచామనుకో, పిలిచి ఎలా ఉన్నావు అడిగినకు మంచిగా ఉన్నాయి కాబట్టి వచ్చి నవ్వామనుకో, వచ్చు. అనసూయని ఈవెంట్కి పిలిస్తే నవ్వేసింది అంటే అంత నవ్వులపాలు ఈవెంట్ ఇది. అట్లా కూడా తీసుకోవాలి సార్ మళ్ళా. అవును మళ్ళీ నవ్వలేదు. అనసూయని ఈవెంట్కి పిలిస్తే నవ్వలేదు అంటే ఆమెకి ఈవెంట్ నచ్చలేదా? తెలుసా? ఇక బయటికి కూడా రారు సెలబ్రిటీలు అయినా సరే.
ఇప్పుడు మాట్లాడరు కొన్నేళ్ళు, ఆ, వస్తారు, అయినా సరే విమర్శిస్తే ఇంకా రారు, ఓకే. అస్సలు రారు సెలబ్రిటీలు. కానీ నువ్వు బయటికి నువ్వు సినిమాల్లోనే చూడాలి ఇంకా సెలబ్రిటీలని. ఆ, ఎవరిది సినిమా, ఓకే. ఓహో వీళ్ళదా, ఓకే పద, నచ్చితే వెళ్ళు లేకపోతే లేదు. ఆ, అస్సలు నీకు పబ్లిక్ ఈవెంట్లో కానీ ఇంటర్వ్యూలో కానీ కనపడరు. కనిపిస్తే పాపం అయిపోయింది కదా. ఇంకా తెర మీద నీ ఇష్టం ఏమన్నాను, ఎందుకంటే అది ఆ పాత్రను తిడుతున్నావు నువ్వు, నాకు సంబంధం లేదు. అవును. ఇక్కడ నేను అనసూయను కాదు, నేను రంగమ్మత్తని. ఆ, నువ్వు తిట్టుకుంటావో పేపర్లు వేసుకుంటావో నీ ఇష్టం, అవును. అర్థమైందా? అంతే. ఇంకా సెలబ్రిటీలు ఇంకా మాట్లాడరు. ఓకే. ఇప్పుడు జరిగిన ఇంత ఫంక్షన్, ఒక బాబుని మా కుటుంబం నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్ అని కుటుంబం అంతా కలిసి మీ చేతుల్లో పెడుతున్నాం, ప్రేక్షకులారా మీ ఇష్టం, అవును. నచ్చితే ఆదరించండి, నచ్చకపోతే తోసేయండి. వాళ్ళు కూడా బాగానే తీసుకుంటారు. అవును. ఆ పిల్లోడు కూడా వచ్చాడు. ఇంకా సినిమా అసలు అదేంటో కూడా మనకు తెలియదు, ఆ టైటిల్ ఒకటి వచ్చింది అంతే. ఒక్క పోస్టర్ రిలీజ్ అయింది, అవును. ఓ గ్లిమ్స్ రాలా, దానికి సంబంధించిన ట్రైలర్ రాలా, అవును. ఓ పాట రాలా. ఆ పిల్లోడు డాన్స్ ఎట్లా వేస్తాడో తెలియదు, యాక్టింగ్ ఎట్లా చేస్తాడో తెలియదు, ఏమీ తెలియదు. అవును. ఎన్ని రాశారు తెలుసా ఆ ఈవెంట్ గురించి. ఎన్టీఆర్ రానందుకు ఒక కారణం, ఆయన్ని దొక్కేశారు, బాలే రానందుకు ఒక కారణం, వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు, అదేదో అయింది, ఇదేదో అయిపోయి, అంత అయింది, ఇంత అయింది, మళ్ళీ దీన్ని ఎక్కడెక్కడికో ముడిపెట్టేసి తప్పది. మై గాడ్, ఇంకా ఏం మాట్లాడతాం, ఇది ఇంతటితో ఆపేద్దాం దీన్ని, బెటర్. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇలా చేస్తారని మళ్ళీ ఇది ఒక కొన్ని మాట్లాడుకోండి. చూడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూపించుకోవడానికి అందరు బయలుదేరారు. మళ్ళా మళ్ళీ కర్మ ఏంటంటే ఇది క్రౌడ్ ఫండింగ్ సినిమా అంట, దాని మీద కూడా సెటైర్లు వేస్తున్నారు. వద్దు, తప్పు. ఎప్పుడు కూడా బయటికి వచ్చే వాళ్ళ గురించి విమర్శలు చేయకండి. నీకు నచ్చితే చూడు, లేకపోతే లేదు మా, అంతే, వదిలేయి. ప్రతి దాంట్లో 100 క్వశ్చన్లు 100 ఆన్సర్లు ఎందుకు అవసరమే ఉంది.